ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు తొలగింపు పనులు కొనసాగుతున్న ఇప్పటికే 2 పడవలను అధికారులు బయటకు తీశారు. బ్యారేజీ దగ్గర ఇంకా మరో భారీ బోటు, మోస్తరు బోటు ఉన్నాయి. ఇవాళ 3వ బోటు వెలికి తీసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద బోల్తా పడిన బోట్లలో 2వ దాన్ని ఇంజనీరింగ్ బృందం నిన్న సాయంత్రం ఒడ్డుకు చేర్చింది. మొదటి బోటు మాదిరిగానే ఈ బోటును పున్నమి ఘాట్ సమీపానికి చేర్చారు. మొదటి బోటును ఒడ్డుకు చేర్చడానికి 11 రోజుల సమయం పట్టగా 2వ బోటును ఒక్క రోజులోనే తీసుకొచ్చారు. ఈ నెల 1వ తేదీన 5 బోట్లు ఎగువ నుంచి కొట్టుకుని వచ్చే ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. వాటిలో ఒక బోటు కొట్టుకుని వెళ్లిపోయింది. మరో 3 బ్యారేజీ గేట్లకు చిక్కుకుని ఉండిపోయాయి. 4వ బోటు నీటిలో మునిగిందా, నీళ్లలో కొట్టుకుని వెళ్లిపోయిందా అనే విషయం ఇంకా తెలియలేదు. అయితే 3 బోట్లలో ఒకదాన్ని 2 రోజుల క్రితం కావడి విధానం ద్వారా పున్నమి ఘాట్ వద్దకు చేర్చారు. 2వ బోటును బుధవారం తీయడానికి ప్రయత్నించగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఈ బోటును తొలగించడానికి మొదటి బోటు మాదిరిగానే 11 రోజుల సమయం పడుతుందని భావించారు. అయితే బెకన్ కంపెనీ, సీ లైన్ కంపెనీ, కాకినాడ అబ్బులు టీమ్ స్వైన్తో సమన్వయంతో నిన్న సాయంత్రానికి పున్నమి ఘాట్ వద్దకు తీసుకొచ్చారు. మొదటి బోటును లాగడానికి ప్రత్యేకంగా 4 బోట్లు ఏర్పాటు చేయగా 2వ బోటును మాత్రం కావడి విధానంలో 2 బోట్లతోని ఒడ్డుకు చేర్చారు.